కాదు ఇదే రేర్. I found these in your backyard in the pond. నాకు ఇవి మీ వెనకాలన్న చెరువులో దొరికాయి. I said I want the truth. నాకు నిజం కావాలని చెప్పాను. Oh, yes, probably. అవును అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, నాకు నిజం కావాలి. ఒక్కడే ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో. మంచి రైటర్. మంచి రైటర్ కాదు, కాపీ రైటర్. యాజ్ ఇట్ ఈస్ ఆ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు. చుట్టూ చూసారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో. అమ్మా ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి. ఇవిగో. రసీదుని చంపు. చాలా మంచి పుస్తకం ఇది. ఇందులో ఒక అమ్మాయి మనలాగే విలన్ మీద రివెంజ్ తీసుకుంటుంది. కత్తి ఫైట్లు, చేతి ఫైట్లు అన్ని చేస్తుంది. నేను ఈ బుక్ పూర్తి చదివాను కానీ ఈ రసీదు ఎవరో తెలియదు. బామా రసీద్ అంటే బిల్. కిల్ బిల్ అనే మూవీ అది. అయ్యా వృద్ధులకు దేశం లేదు. అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. అయ్యో పాపం. ముద్దు ముద్దు గుద్దు గుద్దు. చాలా బాగుంటుంది. నేను 3 సార్లు చదివాను. అయ్యో అందరూ నావెల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావెల్స్ రాస్తున్నాడు. పెద్ద ఫ్రాడ్ వీడు. నువ్వు చెప్పిన మనిషే. పాపా 28 పుస్తకాలు కాపీ కొట్టే రాసుంటాడు. కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడి తెలివి. Yeah, as soon as you can. అయ్యో 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 ఇవి పుస్తకాలు కావా? సరిగ్గా చూడు ఎన్ని వేల పుస్తకాలు చేసివాడు చూడు. అన్ని పెట్టు ముక్కలు. విషయమే లేదు. ఒక్క ఫ్రాడ్ వీడు. నిన్ను అమ్మా అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. 4 పెట్టారు. ది ఎండ్. 29th నవల్ ఫినిష్. పుస్తకం యావన్ని బెండు ముక్కలు. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు. అయ్యో అతను చూస్తాడేమో. రావమ్మా పెట్టేవామా పెట్టేవామా పదవా. అయ్యో దేవుడా ఏంటో. పద పద. హలో ఎవరెక్కడా? నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా. వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. ఈ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా. ఎవరు మీరంతా? పెన్సిల్. ఎస్ ఎస్ ఐఎమ్ ద పెన్సిల్. ఫేమస్ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్ సార్ది. రండి రండి లోపల రండి. మందే రింగుంది. మ్యారీడా ఏంటి? పెన్సిల్ గారు. పెన్సిల్ గారు సారీ, మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు, నా చుట్టాలు, నా దేవుళ్ళు. నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్గా తీర్చిదిద్దిన నా గురువులు. అది మేము ఎందుకు నా ఫ్యాన్స్, అభిమానులు. రైట్? చెప్పండి, నా ఆటోగ్రాఫ్ కావాలా, నాతో సెల్ఫీ కావాలా? అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం. లక్ష్మి మరి ఎందుకు వచ్చారు? సంవత్సరం క్రితం పంజాగుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా. నాకు గుర్తుంది. ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన 5గురిని చాలా దారుణంగా చంపేశాడు. దారుణంగా ఏం చంపలేదు బామ్మగారు, చాలా సింపుల్ గా టుప్పు 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 అని లేపేసాడు. అదే ఒక్కొక్కరిని పట్టుకుని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎందుకు ఆవిడ ఎక్సైట్ అవుతుంది? అది చనిపోయిన 5గురిలో ఒక అతని తల్లి ఈవిడ, ఒక అతని బామ్మని నేను, ఒక అతని చెల్లెలు తను. అయ్యో. ఆ బుల్లి పాప ఒక అతని కూతురు. అరే, ఒక అతనికి కాబోయే భార్య. కాబోయే అంటే ఎంగేజ్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే. హౌస్ సైడ్. ఆ 6వ వ్యక్తి 300 కోట్లతో పారిపోయాడు. లక్కీ ఫెలో. ఏంటి? లోఫర్ ఫెలో. చాలా దారుణమైన పని చేశాడు కదా. అందుకే మేమంతా కలిసి
వాణ్ణి పట్టుకొని చంపేస్తామనుకుంటున్నాం. చంపాలనుకున్నారా? వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. చంపేయండి. మా రివెంజ్కి మీ సహాయం కావాలండి. అవును, మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? నేను మీ 28 పుస్తకాలు చదివానండి. అన్ని రివెంజ్ కథలే. చాలా బాగా రాశారు. అందుకని మీ సలహాలతో, మీ సూచనలతో ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనుకుంటున్నాం. పెన్సిల్ గారు, మీరు మాతో కలవాలండి. మనం కలిసి పనిచేయాలండి. పని అంటే మనీ. తలకో లక్ష, ఇక్కడ 5 తలలు ఉన్నాయి అంటే 5 లక్షలు. ఎక్కడున్నావు? పేమెంట్ విషయంలో మాత్రం 5 లక్షలు తగ్గకూడదు. 5 లక్షల రూపాయల? మేము డబ్బులు ఇవ్వలేం. చెక్కన పర్లేదు. మేమందరూ చాలా పేదవాళ్ళం. మా దగ్గర డబ్బులు లేవు. అందుకే సహాయం కోసం వచ్చాం. సహాయం? సోషల్ సర్వీస్? హెల్ప్, ప్యూర్ హెల్ప్. పెన్సిల్ గారు, లే లే లే. ఫ్రీ హెల్పా? నువ్వేనా ఇంకా కూర్చున్నాను? నాతో ఎవడు ఫోటో తీస్తాడా? తొయ్యాలా తన్. నువ్వేంటి ఎప్పుడు నా బొమ్మ ఇక్కడ పెట్టు. అయ్యో గ్యాంగ్ అయిపోయారు అందరూ. గెట్ అవుట్, గెట్ అవుట్, బయవండి. వెళ్ళిపోతా. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. నా ఫోన్ నంబర్ ఇవ్వనా పెన్సిల్ గారు? నిన్ను ఎవడు అడిగాడు అసలు? బయటికి వెళ్ళి ఎవరైనా చంపేస్తున్నావా? వెళ్ళి చంపే. బయటికి ఎవరు పడతారని చెప్పి. గెట్ అవుట్. ఉండు ఉండు ఉండు. అమ్మాయి వచ్చామా? వచ్చే నువ్వు వచ్చే. ఏంటి లుక్లు ఇస్తున్నారు? పొద్దున వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు. ఎలానే? అరే నా 29 నవల్ ఫినిష్ చేశాను. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తుంటే చా టైం వేస్ట్. సార్ డబ్బులు సార్. ఓ అదొకటి ఉంది కదా. అరే మాణిక్యం, మాణిక్యం సార్. ఏమేం సార్? అరే వాడు వస్తున్నాడు. ఎవరు సార్? అదే ప్రెషర్ పెన్సిల్ గారు వస్తున్నాడు. కొంచెం ప్రెషర్ బాలేరా. ఇదిగోండి సార్. రే వాడు కనుక పైకి వచ్చిండు అనుకో, వాడు రాసిన ప్రతి బుక్ నిత్యం పల్స్. వద్దు సార్, అంత పని చేయదు సార్. పొర్రాపాటున ఒక్క పేజీ చదివినందుకే 1 వీక్ చలిజ్వరంతో వణికాను సార్. మీరు ఇది బాగా పిసుకోండి, నేను వెళ్ళి మేనేజ్ చేసుకొస్తా. చెల్లాడు. సార్ 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 చెప్పు మాణిక్యం. సార్ ఆప్షన్ లేరు సార్. అదేంటి కార్యక్రమం ఉందిగా? కారు ఇక్కడ పెట్టేసి ప్రపంచ యాత్రకు వెళ్ళారు సార్. కరేబియన్ టు కజకిస్తాన్ పోయా పాకిస్తాన్. పాకిస్తాన్? అవును సార్. పోతేవాడు కానీ నా 29 నాలుగు ఈ రోజు పూర్తి చేశాను. ఎవరో ఒకరు చెప్పేందుకు నేను నిద్రపడదు. నువ్వు ఖాళీ ఉన్నావుగా, నువ్వు రా చెప్తా. వద్దు సార్, నాకు చాలా పనులు ఉన్నాయి సార్. ఎంత? 5 గంటల్లో చెప్పేస్తా, రా చెప్తా. 5 గంటల? తప్పదంటారా? తప్పదు. ఒకసారి చేదలండి సార్. వదలండి సార్. సార్ పైన ఉన్నారు సార్, మీకోసం వెయిటింగ్. పాకిస్తాన్ నేను వెళ్తాను సార్. మాణిక్యం, కూర్చోరా. ఇప్పటి వరకు రాసిన 28 నవల్లో ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తు. ఒళ్ళు గగురుపొడిచే క్లైమాక్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్లు, హారర్ ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చేతిలో ఉనికే అనుకో. మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి, పబ్లిష్ చేయనికి నేను భయపడి, అవసరం అరగి పంచాయతీ అంతా మానేయచ్చు కదరా. వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రైటర్ మానేమంటున్నా? కుదరదురా. రాములా, అరే నా తాను అసలు పైసలు లేవురా. డబ్బులు లేవా? 28 బెస్ట్ సెల్లింగ్ నవల్స్ అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా? ప్రాఫిట్సా? యా. ఎవడు కొన్నాడు రా నీ లత్కోర్ నావెల్స్? నీ తానొక్క కాపీ, నా తానొక్క కాపీ, ఎవడో దేడిది మగాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు కొన్నాడు రా నీ కాపీ. నా మాట ఏంట్రా, నా తాను అసలు పైసలు లేవు. నేను పబ్లిష్ చేయలేదు, నన్ను వదిలేసారా ప్లీజ్. అంతేనారా? రే బావా, నేను అనాథం రా. రేయ్ నేను అనాథన్ రా. అరే నేను అనాథని,
ఒకటే ముద్దు కొంచెం ఇక్కడ పెట్టు. నేను అనాథనరా. అడిగి పెట్టి చైనా బజార్ అట్లా కాదురా, చిన్నప్పుడు సంధి నీకు ఇంతగానో హెల్ప్ చేసిన కదరా, నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితం ఇస్తావా?